తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కోత ఎంతో విస్తారంగా ఉంది. డాక్టర్ని కావాలి, కలెక్టర్ని కావాలి, సైంటిస్ట్ని కావాలి, ఎంఎస్ చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి హోదా ఉండాలి. వీటన్నిటికంటే గొప్పది దేవుణ్ణి సేవించే హోదా, దేవుని కొరకు జీవించే హోదా. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను పిలుస్తుంటే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, ఒకప్పుడు సిఎస్ టీంలో ఉండి, ఒకప్పుడు సేవలో ఉండి, ఆ సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, కారణాలు ఏమైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వచ్చేసేయ్, నీతో నాకు పని ఉంది, నువ్వు చేయాల్సిన సేవ ఉంది. మళ్ళా సేవకు వచ్చేసేయ్, మళ్ళా సంపూర్ణ సేవకు వచ్చేసేయ్, నీ జీవితాన్ని ఒక అర్పించేయి. నేను ప్రత్యేకమైన ఉద్దేశంలో నిన్ను పిలుచుకున్నా, ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను రక్షించుకున్నా, ప్రత్యేకమైన ఉద్దేశంతోనే యవ్వన ప్రాయంలోనే నీ జీవితాన్ని నేను వెలపెట్టి కొనుక్కున్నా. రా, నిన్ను నేను నా సేవలో వాడుకోవాలని ఆశపడుతున్నా, వచ్చేసేయ్. దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుడిని ఈ సమయంలో సంపూర్ణ సేవకు రమ్మన్నట్లయితే, సంపూర్ణ సేవకు రావడానికి నీ జీవితాన్ని ప్రభుకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నావా?